హైదరాబాద్ మహానగర పరిధిలో ఆక్రమణలకు గురైన కుంటలు అలాగే చెరువుల పరిరక్షణకు తీసుకువచ్చిన హైడ్రా తరహా వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకురావాలని తెలంగాణ ముద్రాజ మహాసంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. మానవ మనుగడకు మంచినీటి పాత్ర ఎంతో కీలకమని, ప్రకృతి సిద్ధంగా అలాంటి నీటిని సమకూర్చే చెరువులు అలాగే కుంటలు, నీటి జలాశయాలను కబ్జా చేస్తున్న అక్రమ నిర్మాణదారుల నుంచి రక్షించేందుకు అద్భుతమైన వ్యవస్థను తీసుకువచ్చారని ముద్రాజ మహాసంఘం అధ్యక్షుడు శ్రీను ముదిరాజ్ అన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ నేతృత్వంలో పారదర్శకతతో పనిచేస్తున్న హైడ్రా వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. చెరువులపైన ఆధారపడి జీవించే ముదిరాజులకు ఇది ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. దాని పేరు హైడ్రా. ఈ హైడ్రాను ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, దానిని సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి నిజాయితీ కలిగినటువంటి అధికారైన ఏవి రంగనాథ్ గారికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. యావత్ ముదిరాజ్ జాతి నుండి, యావత్ ముదిరాజ్ మత్స్యకారుల నుండి, యావత్ మత్స్యకారుల నుండి అందరి తరపున కూడా మేము రేవంత్ రెడ్డి గారికి, రంగనాథ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వారు వచ్చిన తర్వాత నగర చరిత్రలోనే మొట్టమొదటిసారి మత్స్యకారులకు లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి 99% ప్రజలకు సంతోషం కలిగించేటటువంటి అంశమే ఈ యొక్క ఆక్రమణలను తొలగించడం అనేది అందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. మేము ముఖ్యమంత్రి వర్యులకి ఒక విన్నపం తెలియజేస్తూ ఉన్నాం. అది ఏమిటంటే, మీరు హైదరాబాద్లో ఏ విధంగానైతే చెరువులను కుంటలను కాపాడటానికి హైడ్రా అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేసినారో, రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో కూడా హైడ్రా లాంటి సంస్థను, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థను ఏర్పాటు చేసి దాదాపు 1,00,000 ఎకరాలను ఆక్రమణలో ఉన్నటువంటి వాటిని విడుదల చేసి స్వేచ్ఛను కలిగించి మత్స్యకారులకు, ముదిరాజులకు, యావత్ ప్రజలకు కూడా సంతోషాన్ని కలిగించాలని కూడా మరొకసారి యావత్ ముదిరాజుల తరపు నుంచి, మత్స్యకారుల తరపు నుంచి ముఖ్యమంత్రి వర్యులకు